మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని తన వారసుడి పేరు ప్రకటించారు. 2034లో తన తమ్ముడి కుమారుడు అర్జున్ రావు ఎన్నికల బరిలోకి దిగుతారని స్పష్టమైన సంకేతాలిచ్చారు. గుడివాడలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయం వెల్లడించారు. కొడాలి నాని వారసుడిపై పొలిటికల్ వర్గాల్లో చర్చ మొదలైంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయ వారసుడిపై స్పష్టత వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే అవే తనకు చివరి ఎన్నికలు అంటూ ఆయన ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగడం ఖాయమయ్యింది. ఆ తర్వాత అంటే 2034లో మాత్రం తన వారసుడు రంగంలోకి దిగుతారని స్పష్టమయ్యింది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటనతో ఇది స్పష్టమయ్యింది. ఇప్పటి వరకు గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని 5 సార్లు పోటీ చేశారు. అందులో 4 సార్లు విజయం సాధించారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి, 3 సార్లు వైసీపీ నుంచి ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2024లో తొలిసారి ఓటమి పాలయ్యారు కొడాలి నాని. కొడాలి నాని గత ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటించడం అప్పట్లో పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం లేదు. అనారోగ్యం, ఇతరత్ర కారణాలతో ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన మళ్లీ క్షేత్రస్థాయిలో వైసీపీ క్యాడర్తో కలిసి పనిచేస్తారని కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు పార్టీ అధినేత జగన్ను కలిశారు. అదేవిధంగా అంబటి రాంబాబును పరామర్శించడంతో పాటు పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్నారు. తాజాగా ఎస్ఐఆర్పై జరిగిన సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ 2034లో గుడివాడ నుంచి కొడాలి అర్జున్ రావు బరిలోకి దిగుతారంటూ ప్రకటించారు. 2034 సంవత్సరంలో కొడాలి అర్జున్ రావు గారు ఇంకా విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కొడాలి నాని వారసుడిపై ప్రకటన క్యాడర్లో జోష్ నింపింది. దీంతో 2029 ఎన్నికల్లో కొడాలి నాని పోటీ చేస్తారు అనే విషయం అధికారికంగా తేలిపోయింది. ఈ విధంగా కొడాలి నాని తన రాజకీయ వారసుడిగా తన తమ్ముడి కుమారుడు కొడాలి అర్జున్ రావు కొనసాగుతాడు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటి వరకు కొడాలి అర్జున్ రావు రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొన్నది లేదు. వచ్చే ఎన్నికల తర్వాత నుంచి పూర్తి స్థాయిలో యాక్టివ్ అయి 2034లో బరిలోకి దిగుతాడు అనేది తెలుస్తోంది.